డీటెయిల్స్ చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సంక్రాంతి సెలవులకు హైదరాబాద్ నగరం నుంచి ప్రజలంతా సొంత గ్రామాలకు వెళుతుండటంతో వాహనాలన్నీ టోల్ గేట్ వద్ద స్తంభించిపోయాయి. రహదారులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. వాహనదారులంతా ట్రాఫిక్లో చిక్కుకున్నారు. మరోవైపు పొగమంచు కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైట్ ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము చెప్పండి, పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? సునీత, ప్రస్తుతం అక్కడ 5 కిలోమీటర్ల మేర వాహనాల ట్రాఫిక్ జామ్ అయింది. అయితే హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండుగకు వెళ్లే వారి వాహనాలతో హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి మొత్తం కూడా పూర్తిగా రద్దీగా మారింది. మామూలు సమయాల్లో 15,000 వాహనాలు ప్రయాణించే ఈ హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి పైన పండగ సందర్భంగా వాళ్ళ సొంత వాహనాల్లో ఊళ్ళోకి వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా 50,000 వాహనాలు ఈరోజు హైవే ఎక్కాయి. హైవే మీద ఒక్కసారిగా 50,000 వాహనాలతో వాళ్ళ సొంత ఊళ్ళోకి వెళ్తుండడంతో ఎక్కడికక్కడ కూడా రద్దీగా మారింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద, అదేవిధంగా నకరికల్ మండలం కేతపల్లి వద్ద ఉన్నటువంటి టోల్ ప్లాజా వద్ద కూడా భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. ఇక టోల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాహనాల రద్దీ కాకుండా వాళ్ళు తగు చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఒక్కసారిగా 1000 వాహనాలు రోడ్లు ఎక్కడంతో లక్షలాది మంది సొంత ఊర్లకు తరలిపోతుండడంతో కొంత ట్రాఫిక్ జామ్ అయింది. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీనికి తోడు దట్టంగా పొగమంచు ఏర్పడడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. ఎందుకంటే ముందు వచ్చే వాహనాలు కనపడక ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్న నేపథ్యంలో వాహనదారులు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా 2 టోల్ ప్లాజా వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇటు గుంటూరు వైపు వెళ్లే వాహనాలు కూడా భారీగా హైవే ఎక్కడం, మొత్తం ఇటు గుంటూరు వెళ్లే వాహనాలు, విజయవాడ వెళ్లే వాహనాలు వాహనాలు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైకి రావడంతో ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. టోల్ ప్లాజా సిబ్బంది గత వారం రోజుల ముందు నుంచే వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారు. అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు, అదనపు కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు సరిపోక రద్దీ ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. రాత్రి వేళ ఎక్కువగా ప్రయాణాలు చేసిన నేపథ్యంలోనే ట్రాఫిక్ జామ్ అయిందని చెప్తున్నారు. ఉదయం వేళలో, మధ్యాహ్నం వేళలో ఈ ట్రాఫిక్ జామ్ ఉండదని ఆ టోల్ ప్లాజా సంబంధించిన సిబ్బంది మనకు చెప్తున్న పరిస్థితి. హైదరాబాద్ నుంచి సగం మేర ప్రజలందరూ కూడా సొంత ఊర్లకు పండగ చేసుకోవడానికి వెళ్తున్న క్రమంలోనే ఈ రద్దీ ఏర్పడింది. ఈ 1 రోజు 2 రోజులు ఉంటుంది, తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే క్రమంలో ఉంటున్న నేపథ్యంలో ఏర్పాట్లు కూడా చేస్తామని ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రహదారి మొత్తం కూడా సందడిగా మారింది. రహదారి వెంట ఉన్నటువంటి సముదాయాలు, ఏదైతే దుకాణ సముదాయాలు, అదేవిధంగా ఆ హోటల్స్ వద్ద కూడా ఎక్కడ చూసినా కూడా కార్లు ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ప్రజలు అక్కడ ఆగి అల్పాహార విందు చేసుకుంటూ పిల్లా పాపలతో చాలా సంతోషంగా తమ సొంత ఊర్లకు వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మొత్తం మీద అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా రహదారులన్నీ కూడా రద్దీగా అయ్యాయి. ఎక్కడ చూసినా సందడి వాతావరణం, పండుగ వాతావరణం కనపడుతుంది. రైట్ థ్యాంక్ యూ రాము, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.